Express, an international courier service. 108 ఈ సంఖ్య చెప్పగానే టక్కున గుర్తుకొచ్చేది ప్రభుత్వ అంబులెన్స్. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడేందుకు వినియోగించే అంబులెన్స్ వాహనానికి ఆ నంబర్నే ఎందుకు పెట్టారు? ప్రాణాలు నిలిపేంత శక్తి ఆ సంఖ్యకు ఉందా? గుడిలో 108 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయని నమ్మటం వెనక్కున్న రహస్యం ఏంటి? భగవంతుడి నామస్మరణలో ఉండే పూసల సంఖ్య 108 ఎందుకుంటాయి? అసలు ఈ సంఖ్య వెనుకున్న మర్మం ఏంటి? హిందూ ధర్మం చెప్తున్న రహస్యం ఏంటి? కష్టాల కడిలో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి దీక్షతో నమ్మకంతో అష్టోత్తర శతనామావళి పఠిస్తే దేవుడు కరుణిస్తాడని నమ్మకం. అందుకు జపమాలతో నామస్మరణ చేయవలసి ఉంటుంది. అయితే ఆ జపమాలలో సరిగ్గా 108 పూసలు ఉంటాయి. అనాదిగా ఈ ఆచారం కొనసాగుతూ వస్తోంది. 108 సార్లు దేవుడి నామస్మరణ చేయడం ద్వారా మనసుకు మనిషికి ప్రశాంతత లభిస్తుంది అనేది నిజం. మరికొన్ని మతాల్లో కూడా ఈ జపమాల సంప్రదాయం ఉంది. క్షీరసాగర మథనంలో 54 మంది రాక్షసులు, 54 మంది దేవగణాలు ఇరువైపులా ఉండి సాగరాన్ని చిలికితే అమృతం వెలికి వచ్చింది. అయితే ఇందులో ముందుగా విషం వచ్చింది అని తెలిసిన సత్యమే. అయినా విశ్రమించకుండా సాగర మథనాన్ని కొనసాగించారు. చివరకు పుట్టిందే అమృతం. ఈ 108 సంఖ్య మనిషిలోని మంచి చెడు లక్షణాల్ని రెండుగా వేరు చేస్తుందని శాస్త్రం చెప్తోంది. ఈ సంఖ్యాబలంతో మంచిది పైచేయి మనిషి అమృతమయమైన మోక్షాన్ని సాధించగలుగుతాడని చెప్తోంది ధర్మం. కేవలం హిందూ ధర్మం, హిందూ దేశంలోనే కాదు, ఈ సంఖ్యను పాశ్చాత్య దేశాలు కూడా పాటిస్తున్నాయి. శాస్త్ర సాంకేతికత అసలు పుట్టని సమయంలో 100 ఏళ్ల క్రితమే భారత్ ఖగోళ శాస్త్రంపై పట్టు సాధించింది. ఇందుకు సాక్ష్యం ఇప్పుడు మనం ఫాలో అవుతున్న సైన్స్. భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు 1500 సంవత్సరాల క్రితమే సూర్య సిద్ధాంతం ద్వారా విశ్వంలో చిట్ట చివరన ఉన్న శనిగ్రహం చుట్టుకొలత కూడా కనుగొన్నారు. సూర్యుడికి భూమికి మధ్య కొలతల్ని ఖచ్చితంగా లెక్కగట్టగలిగారు. ఆ లెక్కలోనే సంఖ్య 108 పుట్టింది. సూర్యుని చుట్టుకొలతను 108 గుణిస్తే భూమికి సూర్యుడికి మధ్య ఉన్న దూరం వస్తుంది. చంద్రుని చుట్టుకొలతను 108తో గుణిస్తే భూమికి చంద్రునికి మధ్య ఉన్న దూరం వస్తుంది. అంతేకాదు సూర్యుడు దాదాపు భూమికి 108 రెట్లు పెద్దగా ఉంటాడని కూడా 1500 సంవత్సరాల క్రితమే మన భారతీయులు తేల్చేశారు. దీంతో 108పై శాస్త్రవేత్తలకు సైతం పూర్తిగా నమ్మకం ఉందని సమాచారం. హిందూ సంప్రదాయం ప్రకారం వ్యక్తి పుట్టుకను 108 సంఖ్య తెలియజేస్తుంది. 27 నక్షత్రాల్ని 4 పాదాలతో భాగిస్తే 108 పాదాలు వస్తాయి. దీంతో పుట్టిన ప్రతి ప్రాణి 108 వర్గాలలో ఏదో ఒక వర్గానికి ప్రతిబింబమే అని చెప్తోంది శాస్త్రం. ఇక చావు కూడా కానీ ఈ సంఖ్య వెనక ఉన్న పూర్తి రహస్యాన్ని మాత్రం ఇప్పటికీ ఎవరు బట్టబయలు చేయలేకపోయారు. ఈ సంఖ్యకి మనిషికి జీవితంలో ఎక్కడో ఓ సంబంధం ఉందని మాత్రం అర్థమవుతుంది కదా. నమ్మిన వారికి బలాన్ని ఇచ్చే సంఖ్య, నమ్మకం లేని వారికి కూడా సాయం చేసే ప్రాణదాత 108. చివరిగా చెప్పేది 108 గురించి తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా. ఈ కథనం గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ యోయో టీవీ.